హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు సంబంధించి మనకేంటంటే తెలంగాణ ప్రభుత్వం ఫీజు రింబర్స్మెంట్ అయితే చేయబోతున్నారండి. అయితే కొత్త విధానంలో అయితే చేయబోతున్నారు. తప్పనిసరిగా విద్యార్థులందరూ ఇవన్నీ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే ఏమేమి చేసుకోవాలి, ఏంటి ఈ కొత్త విధానం ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతానండి ప్రతి ఒక్కరు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ ప్రభుత్వం మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు, ఫీజు రింబర్స్మెంట్ అందజేతలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు అయితే చేసింది. ఇప్పటి వరకు కాలేజీ అకౌంట్లో జమ అవుతున్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు ఇకపై నేరుగా విద్యార్థుల యొక్క బ్యాంకు ఖాతాల్లో జమ కాబోతున్నట్టుగా ఇక్కడ కొత్త విధానాన్ని అయితే తీసుకొచ్చారు. ఇక్కడ వచ్చే విద్యా సంవత్సరంలో అంటే మనకు 2026-27 నుండి ఈ కొత్త విధానం అయితే అమల్లోకి అయితే రాబోతుంది. అయితే ఇప్పుడు మాత్రం మీకు పడతాయి. సో మనకేంటంటే 2027లో అయితే డబ్బులు అనేవి మళ్ళీ మీరు అకౌంట్లో అయితే ఇస్తే కనుక మళ్ళీ మీ యొక్క అకౌంట్లో అయితే పడతాయి. ఇప్పటికే ఎస్సీ విద్యార్థులకు దీన్ని అమలు చేస్తుండగా ఇక నుండి ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులందరికీ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ డీబీటీ పద్ధతిలో ఫండ్స్ అనేది రిలీజ్ కాబోతున్నాయి. ఈ మేరకు తాజాగా వెల్ఫేర్ స్పెషల్ సిఓస్ మనకు ఉత్తర్వులు అయితే జారీ చేశారు. రాష్ట్రంలో స్కాలర్షిప్లు, ఫీజు రింబర్స్మెంట్ కింద మొత్తం మనకు 12.4 లక్షల మంది అప్లై చేసుకుంటున్నారు. వీటిలో ఏటా మనకు 2,500 కోట్ల వరకు అవసరం అవుతుంది. సో ఇప్పటి వరకు టీజీఎస్ నిర్ణయించిన ఫీజులను వివిధ కేటగిరీల్లో ఫీజు రింబర్స్మెంట్ రూపంలో ప్రభుత్వం కాలేజీలకు అయితే జమ చేస్తూ వస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ను అనుగుణంగా 2024 సెప్టెంబర్ నుండి మనకు ఎస్సీ విద్యార్థుల మొత్తాన్ని నేరుగా ఆయా విద్యార్థుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేస్తుంది. అయితే ఇదే విధానాన్ని 2026-27 సంవత్సరానికి సంబంధించి అన్ని శాఖల్లో అమలు చేయాలని చెప్పేసి సర్కార్ అయితే నిర్ణయించింది. అయితే ప్రస్తుతం చదువుతున్నటువంటి వారు 2025-26 విద్యా సంవత్సరానికి వరకు అడ్మిషన్ పొందిన విద్యార్థులకు పాత పద్ధతిలోనే కాలేజీ నిధులను అయితే చెల్లిస్తారు. పాత బకాయిల విషయంలో ఎలాంటి గందరగోళం లేదని ప్రభుత్వం ఉన్న వ్యవస్థ కొనసాగుతుంది. అడ్మిషన్ సమయంలో ఫీజు వసూలు చేయొద్దని చెప్పేసి కూడా కాలేజీలకు అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఆధార్ అనేది కీలకంగా మారింది. కొత్త విధానం ప్రకారం స్కాలర్షిప్, ఫీజు రింబర్స్మెంట్ పొందాలంటే విద్యార్థులకు ఆధార్ గుర్తింపు తప్పనిసరి. విద్యార్థి పేరు ఉన్న ఆధార్ సీడెడ్ బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం నిధులను అయితే జమ చేయబోతున్నారు, సర్దుబాటు చేస్తుంది. సో రిజిస్ట్రేషన్ సమయంలో విద్యార్థులు తమ యొక్క ఆధార్ వివరాలను ఈకేవైసీ ద్వారా ధృవీకరించుకోవాలి. 10th సర్టిఫికేటు, ఆధార్ కార్డులోని వివరాలు ఏవైనా తేడాలుంటే కనుక సరిచేసుకోవాలని చెప్పేసి సర్కార్ అయితే సూచిస్తుంది. విద్యార్థులు ఈ పాస్పోర్ట్లో రిజిస్టర్ చేసుకునేటప్పుడు బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ పూర్తి అనేది చేయడం తప్పనిసరిగా అయితే చేసింది. అటెండెన్స్ ఉంటేనే ఫీజులు అనేది మీకు పడతాయి. ఒకవేళ మీకు అటెండెన్స్ లేకపోతే కనుక మీకు ఫీజులు అనేవి పడవు. ఇక డిజిటల్ వెరిఫికేషన్ కూడా అయితే జరుగుతుంది. సో ఈ డిజిటల్ వెరిఫికేషన్ అనేది ఆధార్తో అనుసంధానమై ఉన్నందున ఆన్లైన్ వెరిఫికేషన్ సులభంగా కానుంది. ఈ కొత్త మార్పులపై జిల్లా కలెక్టర్, సంక్షేమ అధికారులు, విద్యార్థులు అవగాహన అయితే కల్పించే సర్కార్ అయితే చూస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఏంటంటే ఇక మనకు 2026-27 సంవత్సరంలో ఏదైతే ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు ఉన్నాయో ఈ డబ్బులు అనేవి డైరెక్ట్గా ఏంటంటే కాలేజీ వాళ్ళకు పడకుండా డైరెక్ట్గా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బ్యాంక్ అకౌంట్లకు అయితే పడబోతున్నాయి. ఈ కొత్త విధానాన్ని మనకు వచ్చే సంవత్సరం నుండి అమలు చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే వాళ్ళు అకౌంట్ ఇచ్చినారు కదా, సో అంటే కాలేజ్ వాళ్ళ అకౌంట్లోనే ఇప్పుడు పడుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి చేంజ్ అవుతుంది. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.